ఫ్రూట్ని మాత్రమే తింటూ ఉంటారు, కానీ మస్క్ మిలన్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గమ్ స్టిక్ చేస్తారు కదా వుడ్కి, సో అదంతా అలా పడిపోయి అలా అయిపోయిందనమాట. నియంత్రించుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి సండే హాలిడే కాదు, మనం అంటే ఇంట్లో వర్క్ చేయగా మిగిలిపోయిన థింగ్స్ కొన్ని బాగా మిక్స్ చేశాను. తర్వాత కొన్ని వాటర్ వేసి కాసేపు అలా కుక్ చేసి కెటిల్ చాలా చిన్న సైజులో వచ్చింది, బట్ దీన్ని హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఈ టొమాటోస్ కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. దీంట్లో సీడ్స్ ఉన్నాయేమో, కొంచెం కుండీలో పెడితే మొలకలు వస్తాయేమో అన్న ఉద్దేశంతో అక్కడైతే పెట్టేశాను. కానీ చాలా తక్కువ సీడ్స్ ఉన్నాయి, బికాజ్ ఇది హైబ్రిడ్ టొమాటో అనుకుంటా, సో అందుకని చాలా తక్కువగా వచ్చాయి. ఆ ఉన్నదంతా నేను అక్కడ స్క్వీజ్ చేసేసాను. సో దాంట్లోంచి మేబీ మొలకలు వస్తాయేమో అన్న చిన్న హోప్. బేసిక్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మస్క్ మిలన్ తెచ్చి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ పడేసి జస్ట్ ఫ్రూట్ని మాత్రమే తింటూ ఉంటారు, కానీ మస్క్ మిలన్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సమ్మర్లో అయితే బాడీకి చలవని ఇస్తాయి. అలాగే దీంట్లో వైటమిన్ ఏ, సి, ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుందన్నమాట. దానివల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బీపీ, షుగర్ అండ్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించే పోషక విలువలు ఈ మస్క్ మిలన్ సీడ్స్లో చాలా ఉంటాయి. అందుకే ఇప్పటి నుంచి మీరు మస్క్ మిలన్ ఇంటికి తెచ్చినప్పుడు సీడ్స్ని ఇలా జాగ్రత్త చేసుకోండి. ఆల్మోస్ట్ ఇంటీరియర్ మాకు ఎలా కావాలనుకున్నామో అలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన వుడ్, ఇంకా చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా మేము కిందికి షిఫ్ట్ చేస్తున్నాము. ఇది అపార్ట్మెంట్ కదా, సో ఇక్కడైతే ఉంచలేము అండ్ చూడడానికి అగ్లీగా ఉంది. సో అందుకని కిందికి షిఫ్ట్ చేసామన్నమాట వాచ్మెన్తో. అండ్ ఇక్కడ గమ్ స్టిక్ చేస్తారు కదా వుడ్కి, సో అదంతా అలా పడిపోయి అలా అయిపోయిందనమాట. అదంతా క్లీన్ చేయాలి నేను. సో దానికన్నా ముందుగా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నాను. నా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. వంట చేసే ముందు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని వంట చేయడం మంచి అలవాటు. సో ఇది కొంతమందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తే బెస్ట్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో వాటర్ తీసుకోవడం నాకు చాలా అలవాటు, కానీ ఈ మధ్య అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉన్నాను. కానీ మ్యాక్సిమం తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎంత బిజీ వర్క్లో ఉన్నా సరే బాటిల్ పక్కన ఉంచుకుంటాను. ఇక్కడ నేను మెంతులని వేయించుతున్నాను.
మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి దాన్ని నియంత్రించుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లిటరలీ చెప్పాలంటే ఒక మందులు అవసరం లేకుండా చేస్తుంది అనమాట. కొంచెం షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది నియంత్రిస్తుంది వాటిని. అండ్ మన యాన్సిస్టర్స్కి షుగర్ ఉండి మనం బాధపడుతూ అండ్ మనకు కూడా వస్తుందేమో అని బాధపడే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మార్నింగ్ లేవగానే కాఫీ, టీ ఎలా తాగుతారో అలా ఎంప్టీ స్టమక్లో 1 కప్పు వేడి నీళ్ళలో కలిపి 1 స్పూన్ మెతి పౌడర్ తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్లోని కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. సైలెంట్గా వచ్చావేంటి? వెళ్ళు లోపలికి. ఈ మొక్కలను మనం పెట్టి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, కానీ చాలా నెమ్మదిగా గ్రో అవుతున్నాయి. బికాజ్ దానికి ఎండ తగలట్లేదు కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ 1 or 2 నేను ఎండలో పెడుతున్నాను, అయినా సరే చాలా స్లోగా గ్రో అవుతున్నాయి. సో ఈరోజు సండే కదా, సో నేనైతే వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ సండే మనకి హాలిడే కాదు. అంటే ఎప్పుడైతే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి వాళ్ళ అలవాట్లను మనకు నేర్పించారో అప్పటి నుంచి సండే హాలిడేగా ప్రకటించారే తప్ప మనకి సండే హాలిడే కాదు. మనం సండే చాలా పవిత్రమైనదిగా భావిస్తాము. అండ్ సండే రోజు నల్ల బట్టలు వేసుకోవడము, అలాగే చికెన్, నాన్ వెజ్ లాంటివి తినడం లాంటివి అసలు ఉండేవి కాదు. యాక్చువల్లీ అది పూజ చేసుకోవడానికి మంచి రోజు అనమాట, కానీ మనం అది మర్చిపోయాము. సో కాబట్టి నేనైతే ఇంట్లో వాళ్ళకి ఇది అలవాటు చేయాలనుకుంటున్నాను. సండే మాకు తినొద్దు అని కూడా చెప్పారు. అంటే పూజారులు ఉంటారు కదా, వాళ్ళు మా మొహాలను చూసి డైరెక్ట్ చెప్పేశారనమాట. సో ఇక్కడ సీలింగ్లో మేము ఏం చేస్తున్నామంటే అంటే ఇంట్లో వర్క్ చేయగా మిగిలిపోయిన థింగ్స్ కొన్ని చాలా పెద్దగా పొడవుగా ఉన్నాయన్నమాట. సో వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వక అక్కడ సీలింగ్లో ప్లేస్ చేశాము. కుక్ చేసేంత ఓపిక లేదు, కొంచెం హెల్త్ ఇష్యూ ఉందన్నమాట. బట్ చేయాలి తప్పదు కాబట్టి అన్ని వెజిటేబుల్స్ అన్నీ నేను గీలో ఫ్రై చేశాను. తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కారం, సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేశాను. తర్వాత కొన్ని వాటర్ వేసి కాసేపు అలా కుక్ చేసి తర్వాత నేను రైస్ 70% కుక్ అయిన తర్వాత దాంట్లో ఇది మిక్స్ చేసి వేసేస్తాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది అండ్ టేస్టీగా కూడా ఉంది. అండ్ ఇంకా బెటర్గా ఇంకా బాగా చేయగలను, బట్ అప్పటికే ఓపిక నశించిపోయిందనమాట. సో బేసిక్గా సండే వస్తే నాన్ వెజ్ అలాంటి స్పెషల్స్ చేసుకునే రోజులు కదా ఇన్ని రోజులు. సో ఇంట్లో వాళ్ళకి ఈ మాత్రం స్పెషల్ ఉండాలి అన్నట్టుగా ఇదైతే ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో వాళ్ళు హ్యాపీగా తిన్నారు.
ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, నేను కెటిల్ తీసుకున్నాను. కెటిల్ చాలా చిన్న సైజులో వచ్చింది, బట్ దీన్ని రిటర్న్ చేయలేకపోయాను, అలాగే ఉండిందనమాట నా దగ్గర. బట్ ఇది స్టవ్ మీద పట్టట్లేదు, లూజ్ అయిపోయింది అంటే లోపలికి వెళ్ళిపోతుంది అనేసి నేను ఇండక్షన్ మీద పెట్టి వేడి చేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇండక్షన్ బేస్ కాదు, ఎర్రర్ చూపించింది అక్కడ. సో తీసేసి మళ్ళీ నేను స్టవ్ పైన పెట్టి వేడి చేశాను. దాన్ని నేను కప్స్లలో సర్వ్ చేస్తున్నాను. సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.